2026 తేదీ ఎన్నికలైన తర్వాత 14/5/2024 రాత్రి అఖిలప్రియ ఎక్స్ మినిస్టర్ మేడం గారి ఇంటి ముందర వాళ్ళ అసిస్టెంట్ బాడీగార్డ్ నిఖిల్ అనే అతను అలయాస్ పెద్ద సుబ్రాయుడు అలయాస్ నిఖిల్ మీద మారుతి ఎర్టికా కారుతో ఒక 6 మంది దాడి చేయడం జరిగింది. దాంట్లో అతనికి తల మీద కత్తితో గాయం కలిగించడం జరిగింది. దాని కింద ఆల్గడ్డ టౌన్ పిఎస్లో 91/244 324/307 కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ విషయంగానే సిఏ గారు మరియు ఆల్గడ్డ సిఏ గారు ఎస్ఐ నగీనా మరియు ఇతర సిబ్బందితో వచ్చిన సమాచారం మేరకు ఆల్రెడీ ఈ నెల 17వ తేదీ ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. నూలి అశోక్, అదేవిధంగా నాగుల రవి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి కారు ఎర్టికా కారును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా దీంట్లో ఇంకా 5 మంది అబ్స్టాండింగ్లో ఉన్నారు. వాళ్ళలో మా సిఏ గారు, టౌన్ సిఏ రమేష్ గారు, అదేవిధంగా నగీనా వాళ్ళ సిబ్బంది ఇన్ఫర్మేషన్ పెట్టి ఈరోజు 10-15 ఆలగడ్డ టౌన్లోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్నటువంటి కావ్యశ్రీ టీ స్టాల్ దగ్గర రాబడిన సమాచారం మేరకు ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు షిండే చంద్ర, మరాఠీ చంద్ర అంటారు ఇతను నుంచి వైఎస్ఆర్ నగర్ నంద్యాల, ఇతను మరాఠీ